తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి నెల 13వ తేదీన భోగి పండగ, ఆరుద్ర నక్షత్రము, అలాగే పుష్య పూర్ణిమ కూడా తిథి ఉంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకత గురించి తెలియచేయండి గురుగారు. అండ్ అలాగే వీటితో పాటు మనకు భోగి పండగ అనగానే ఖచ్చితంగా గుర్తుకొచ్చేది చిన్న పిల్లల తలపైన రేగి పళ్ళు పోస్తూ ఉంటారు. అసలు ఎందుకని ఈ రేగి పళ్ళని పోస్తారు గురుగారు? రేగి పళ్ళకి ఈ చిన్న పిల్లలకి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియచేస్తారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రకరకాల పళ్ళు ఉన్నాయి, రేగి పళ్ళు కాకుండా. అవి వేయొచ్చు కదా పిల్లలకి. ఎందుకు రేగి పళ్ళే అంటే రేగి పండుకి సూర్య భగవానుడికి సంబంధం ఉంటుంది. ఓకే. జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క వారానికి, ఒక్కొక్క హోరానాథుడికి ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది అన్నమాట. ఆ రకంగా ఎవరైతే ఆ రోజు పిల్లలకి, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు చెప్పుకోలేరు అంత క్లియర్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. కానీ భగవత్ అనుగ్రహం కనుక ఉంటే ఆ ప్రాబ్లమే రాకుండా చేయొచ్చు మనం. ఆ రకంగా సూర్య అనుగ్రహం కనుక ఉంటే పిల్లలకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు రావు. అందుకని ఏం చేస్తారు, కొన్ని రేగిపళ్ళు తీసుకొని ఫస్ట్ శుభ్రంగా కడగాలి. వాటిని శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి ఆదిత్య హృదయ పఠనం అంటారు. ఆదిత్య హృదయం ప్లే చేస్తూ, లేకపోతే వాళ్ళకు నోటికి వస్తే కనుక అవి చేస్తూ పిల్లల మీద వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆదిత్యుడు ముఖ్యంగా ఆరోగ్యానికి కారకుడు. ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చిన ఆ పిల్లవాళ్ళ లోపల ఏదో ఇబ్బంది ఉంది, అది ఈ ఆదిత్య హృదయం పఠనం చదువుతూ భోగిపళ్ళు వేయడం వల్ల క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ఎట్లా పోస్తారు దాన్ని, పిల్లల్ని చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి అబ్బాయిని చక్కగా అలంకరణ చేసి, అంటే స్నానం చేయించి బట్టలు వేయించిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి ఒక్కొక్కరు ఓ 2, 3 భోగిపళ్ళు వేసి ఆశీర్వదించడం. అంటే అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఆ అబ్బాయికి ఉండేటువంటిది ఏదైతే నెగిటివ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని అన్నమాట. ఓకే. సో నెగిటివ్ ఎనర్జీస్ ని తీసేస్తుంది అంటారు. ఖచ్చితంగా తీస్తుంది. అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సూర్య అనుగ్రహం ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు ఈసారి లక్కీగా మనకి పౌర్ణమి అని అన్నారు. పౌర్ణమి రోజు మరింత చంద్రబలం ఎక్కువగా ఉంటుందమ్మా. చిన్నపిల్లలకి పౌర్ణమి నాడు గనక మీరు ఏదైనా వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ ఏదైనా చేస్తాయి కూడా తొందరగా ఫలిస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లల కారకుడు చంద్రుడు, తల్లికి కారకుడు చంద్రుడుగా చెప్తుంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అదొకటి. ఇంకొకటి దిష్టి తగలడాలంటారు చూసారా, దిష్టి దోషం పోతుంది ముఖ్యంగా ఈ రేగిపళ్ళు వేయడం వల్ల చిన్నపిల్లలకి. దిష్టి దోషాలు, అపమృత్యు దోషాలు అంటుంటారు చూసారా, ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలి ప్రాణాంతకమైన రోగాలు రావడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి భోగిపళ్ళు వేయడం వల్ల. అందుకని ఆ భోగిపళ్ళు వేయించడము, ఆ అబ్బాయికి సూర్య నమస్కారాలు చేయమని చెప్పడము, ఆ అబ్బాయి చేత్తోనే ఏదైనా దీపం వెలిగించిపించడము చేస్తూ ఉంటారు. ఓకే గురుగారు. అయితే మనకు భోగి పళ్ళలో అంటే కాయిన్స్ కూడా వేస్తుంటారు గురుగారు. సో ఏంటి అంటే ఒక్కొక్కరికి ఇది, అంతేగాని మన సాంప్రదాయాల్లో కాయిన్స్ ఖచ్చితంగా వేయాలని రూల్ ఏం లేదు. ఏంటంటే ఇంకా లక్ష్మీప్రదం, డబ్బులు అంటే లక్ష్మి అనే భావంతో వేస్తుంటారు. కానీ కంపల్సరీ కాయిన్స్ వేయాలి. ఒక్కొక్కరు కొంతమంది పువ్వులు వేస్తారు, అందులో మళ్ళీ పువ్వులు, కాయిన్స్, రేగిపళ్ళు కలిపి రకరకాల, కొంతమంది పత్రులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, నేను చూసా. ఓన్లీ రేగిపళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, శివుడికి అభిషేకంలో కూడా రేగిపళ్ళు గనక మీరు వేసినట్లయితే ఖచ్చితంగా రేగిపళ్ళతో అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు. దాని ద్వారా కూడా మీకు చాలా మట్టుకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి. దీర్ఘ రోగాలు ఉన్నాయనుకోండి, నమకం చమకాలు బాగా రుద్రంలో వచ్చినట్లయితే ఒక పద్ధతి పరంగా నూనెతో అభిషేకం చేస్తారు. ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటే, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్యం బాగుండాలి అనుకునేటువంటి వారు నూనెతో కూడా చేసిన వాళ్ళు ఉంటారు. నువ్వుల నూనెతో చేస్తుంటారు. కాకపోతే అది ఒక పద్ధతి పరంగా చేయాలి, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఓకే గురుగారు. అయితే మనకి భోగి పండుగ రోజు ఏ సమయం నుంచి ఏ సమయంలోపు ఈ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు అంటారు గురుగారు? పొద్దున్న 11 లోపల పోసుకోవచ్చమ్మా. కొంతమంది సాయంత్రం పూట చేస్తారు. గోధూలి సమయంలో అని 5:30 నుంచి 6:30 మధ్యలో కూడా చేస్తారు. గోధూలి సమయం అంటారు.
ఆ రకం చేసుకోవడం కూడా మంచిది. ఓకే. అయితే గురుగారు మనకు ప్రత్యేకించి భోగి పండుగ రోజు అంటే మనం ఎలాగో పండగ అనగానే ఆ వాతావరణం ఏర్పడిపోతుంది. సో చక్కగా తలంటు స్నానాలు చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కదా. మరి మనకు పుష్య పౌర్ణమి కలిసి వచ్చింది, ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది, అందున భోగి పండుగ కాబట్టి ఆ రోజు కనుక పూజా విధానంలో ఏదైనా మార్పులు జరుపుకుని ఏదైనా మంచి పరిహారం కనుక చేసుకుంటే మనకంటే అనుగ్రహం కలగాలి అనుకున్నప్పుడు సో ఆ రోజు చేసుకోవాల్సిన ఒక పరిహారం గురించి తెలియజేస్తారు. సింపుల్ అమ్మాయి ఏం లేదు. ఎప్పుడు కూడా శివుడికి బాగా ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఏదంటే ఆర్ద్ర నక్షత్రం. ఓకే. ఆర్ద్ర నక్షత్రం అంటే వేరే రోజుల్లో మనం శివుడికి అభిషేకం చేస్తే ఆయన తీసుకోవడం అంటే కాదు. మీరు ఆరుద్ర నక్షత్రంలో పూజ మనసును అక్కడ పెట్టి భక్తి భావంతో కనుక చేస్తే తొందరగా శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. ఓకే గురుగారు. అందుకని ఆరుద్ర, రుద్రుడు యొక్క నక్షత్రం ఆరుద్ర అంటారు. అందుకే దాన్ని అలా చేస్తూ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి వస్తే కనుక శివుడికి చక్కగా శివలింగం టెంపుల్లో ఉండే శివుడికి అన్నాన్ని వండి అన్నంతో శివుడికి మొత్తం అద్దుతారు. మొత్తం అన్నంలాగే ఉంటుంది. ఓకే. అట్లాంటి సేవ కూడా చేస్తారు. అది ఇంకొంతమంది ఏంటంటే శివుడికి నైవేద్యం పెట్టి అన్నాన్ని దాన్ని 10 మందికి అన్నం లేని వాళ్ళకి పంచడం చేస్తూ ఉంటారు ప్రసాదంగా. ఈ 3 ప్రక్రియలు కూడా చాలా మంచిది. గోవులకి గోధుమ పిండి బెల్లము కలిపి గనక పౌర్ణమి నాడు కనుక తినిపించినట్లయితే మొట్టమొదటిగా మానసిక స్ట్రెస్ తగ్గడం, వాళ్ళకి ఏదైనా ఏలినాడ్సిన దోషం ఉన్నట్లయితే అది క్లియర్ అవ్వడము. ఇప్పుడు కొన్ని పనులు ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, ముందు కదలవు, అటువంటి వర్క్స్ అన్నీ కూడా కాస్త ప్రొలాంగ్ అవ్వకుండా కొంతవరకు వీళ్ళకి కలిసి రావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో గురుగారు మరి భోగి పండుగ రోజు ప్రత్యేకించి పూజా విధానంలో ఎలాంటి నియమాలని పాటిస్తే మంచిది అంటారు? ఒకటేనమ్మా, భోగి పండగ సంక్రాంతి కనుమాన్ కాదు, మనం పాటించాల్సిన నియమం ఏమిటి? అది పండగైనా పండగ అవ్వకపోయినా ఒక ఇంట్లో పూజ గదిలో కూర్చున్నాము అంటే ఫస్ట్ మీ మనస్సు బుద్ధి అన్నీ అక్కడ ఉండాలి. మీరు ఇక్కడ పూజ చేసేటప్పుడు దేవత చూస్తూ ఉంటుంది, ఒక చిన్న చీమను చూసినట్టుగా చూస్తూ ఉంటుంది మనకి. అంటే మనం తన ముందు చాలా చిన్నవాళ్ళం. మనం ఏ ఆలోచిస్తున్నాము, ఏ ఆలోచనతో ఉన్నాము, ఎటువంటి ఇంటెన్షన్స్ మన మైండ్లో తిరుగుతున్నాయి, అక్కడ ఉన్నాడా పక్కన ఉందా బుద్ధి, మనసు బుద్ధి అక్కడ ఉందా లేదా అనే దాని మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని పూజలు చేయండి, సంవత్సరాల తరబడి పూజలు చేయండి, మీకు ఒక్క పూజ ఫలించదు. మనసు బుద్ధి ఫలాపేక్ష రాకుండా కనుక పూజ చేయకపోతే, మనసు బుద్ధి అక్కడ ఉండి పూజ కనుక ప్రారంభించి ఎటువంటి ఫలము ఆశించకుండా మీరు చేసినట్లయితే మీరు సంవత్సరం అంతా చేసిన ఒక పూజకెత్తు, ఆ ఒక్కరోజు చేసిన పూజకెత్తు, ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు సరే నేను భక్తిగా చేస్తున్నానండి కానీ ఆలోచన ఇంకెక్కడ ఉంది, కుదరదు. నేను ఎంతో రకరకాల పిండి వంటలు చేశానండి భోగి రోజు, ఆ రోజు ఈశ్వరుడికి అంతా నైవేద్యం పెట్టాము, రాడు. వచ్చినా తీసుకోడు ఆయన. ఆయనకు కావాల్సింది భక్తిగా ప్రేమగా ఇవ్వడమే కావాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇవ్వడం కావాలి. ఇస్తే దేవత ఎక్కడా కూడా రుణం ఉంచుకోదు, ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుంది. మళ్ళీ రిటర్న్ ఇస్తుంది కదా నేను భక్తిగా చేస్తానే పాయింట్ ఉండకూడదు, కేవలం చేయడమే అంతే, అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా బిల్వపత్రాలతో ఈశ్వర ఆరాధన, శివునికి అభిషేకం చేయడం ఆర్ద్ర నక్షత్రం రోజు 100% మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకే గురుగారు. సో మరి మనకు భోగి పండుగ ప్రత్యేకించి కాబట్టి భోగి పండుగకు సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి అని అన్నారు కదా. మరి పండుగ రోజు మనకున్న సకల సమస్యలు తొలగిపోవటానికి ఏదైనా మంచి మంత్రాన్ని తెలియజేస్తారా? ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అందరికీ ఆదిత్య హృదయ పఠనం రాదు, రికార్డులో పెట్టుకొని మీరు పొల్లిపోయొచ్చు. మీకు నోటికి వస్తే చెప్పండి, లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చేస్తూ కూడా చేస్తారు, తప్పేం కాదు అది. అయితే ప్రత్యేకమైన రెమెడీ అంటే ఒకటేనమ్మా, భోగి నాడు ముఖ్యంగా మీరు ఏదైనా ఒక మంత్రం, అది నారాయణుడిదా, అమ్మవారిదా, శివుడిదా, ఏదో ఒకటి తీసుకొని రెగ్యులర్గా మైండ్లో అనుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈరోజు భోగి రోజు ఏదైతుందో ధనస్సు రాశిలో ఉండేటువంటి రవి భగవానుడు అక్కడ ఉంటాడు. దాని తర్వాత రోజు మళ్ళీ మకరంలోకి ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ ఉన్నంతసేపు రవి సూర్యభగవానుడు ధనుసు రాశిలో ఉన్నంతసేపు మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో 100% మంచి ఫలితాలు ఇస్తుంది. సో గురుగారు, నిజంగా భోగి పళ్ళకి చిన్న పిల్లలకి ఉన్న అనుబంధం గురించి, అలాగే భోగి పండుగ రోజు మనం పఠించాల్సిన మంత్రం గురించి, పాటించాల్సిన నియమాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.